వారి వద్ద నారాయణాస్త్రం ఉంటే మీ వద్ద స్వయంగా నారాయణుడే ఉన్నాడు. ఆనాడు దుర్యోధనుడు నా వద్దకొచ్చినప్పుడు నన్ను కాదని నా నారాయణీ సైన్యాన్ని ఎంచుకున్నాడు. అతను ఏం కోల్పోయాడో ఈనాడు అర్థమవుతుంది. ఒక అధర్మపరుడికి ఇదే ధర్మం. ఈ అపరాధిని శిక్షించడానికి నీవు అంజలికాస్త్రాన్ని ప్రయోగించి కర్ణుణ్ణి వధించు. వీళ్ళందరికీ నీవు ఇదే బోధించావా కృష్ణ? ధర్మాధర్మాలు నిర్ణయించడానికి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అన్నగారు. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మీరు నిష్పక్షపాతంగా తీర్థయాత్రలకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడే హక్కు, అధికారం మీకు లేదన్నగారు. నేను సర్వాంతర్యామి. ఇప్పటి వరకు నిన్ను రక్షించిన ఈ మణి ఇక నీ అపవిత్రమైన శిరస్సుకి దాన్ని ధరించే అర్హత లేదు.